పొలంలో పంట బాగా పండాలంటే మట్టిలో ఎంత సారం ఉందనేది తెలుసుకోవడం చాలా అవసరం. అది తెలుసుకోవాలంటే రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. గత కొన్నేళ్లుగా దిగుబడుల కోసం అధిక రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమిలో పోషకాల సమతుల్యత లోపించింది. దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయే తప్ప దిగుబడులు మాత్రం పెరగట్లేదు. భూసార పరీక్షలు చేయడం ద్వారానే పంట పొలాల్లో లోపించిన పోషకాలను తెలుసుకుని సరైన మోతాదుల్లో వేసుకోవచ్చు. అయితే రైతులు ఏ విధంగా మట్టిని సేకరించాలి, ఎక్కడ పరీక్ష చేయించాలో తెలియజేస్తున్నారు దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రమేష్. అధిక దిగుబడుల కోసం పంట పొలాల్లో రసాయనిక ఎరువులు, పురుగుమందులు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో మనకు తెలియకుండానే భూసారం అనేది క్రమంగా తగ్గిపోతోంది. దీనివలన భూమికి ఉన్న సహజ గుణాలు, నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది. అంతేకాకుండా రైతుకు పెట్టుబడి పెరగడంతో పాటు దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీనిని అధిగమించి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే మట్టిలో ఉండే భూసారాన్ని తెలుసుకోవాలి. ఇందుకోసం భూసార పరీక్షలు చేయించాలి. తద్వారా ఎరువులు, రసాయనాలు ఎంత మోతాదులో వాడాలో రైతులకు తెలుస్తుంది. దీంతో ఎరువుల ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతాయని తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రమేష్. భూసారం అనేసరికి చాలామంది రైతులు ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ భూసార పరీక్షలు చేయించుకోకుండా ఎరువులపైన ఎక్కువ ఖర్చు పెడుతూ వస్తున్నారు. సహజంగా భూమిలో గల చాలా వరకు పోషకాలు ఉంటాయి. దాంతోపాటు మనం కొన్ని సేంద్రియ ఎరువులు వాడుతున్నాము, అలాగే కొన్ని రసాయనిక ఎరువులు వాడుతున్నాము. అవన్నీ కూడా మొక్కకు అందజేసి తద్వారా మన దిగుబడులన్నీ చాలా వరకు పొందుతూ వస్తున్నాము. అంతేకాకుండా మొక్కకు 16 పోషకాలు కావాలి. జనరల్గా రైతులంతా వేస్తున్నదంతా కూడా నత్రజని వేస్తుంటారు, లేదా భాస్వరం ఎరువును డిఏపి రూపంలో వేస్తుంటారు, పొటాషియం రూపంలో, ఎంఓపి రూపంలో వేస్తూ వస్తుంటారు. ఈ 3 పోషకాలే ఎక్కువగా వాడుతుంటారు. మిగతా పోషకాలన్నీ కూడా చాలా వరకు మర్చిపోతూ వస్తుంటారు రైతులంతా కూడా. ఈ భూసార పరీక్షలు మనం చేయించుకోవడం వల్ల ఏమిటంటే మనము వాడే రసాయనిక ఎరువుల చాలా వాడకాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంటే చాలా వరకు ఖర్చు తగ్గిపోతుంది మనకు. అంతేకాకుండా భూసారాన్ని మనం కాపాడుకోవచ్చు. భూసార పరీక్షలు చేయించుకుంటే భూసారాన్ని కాపాడుకుంటే తద్వారా ఏమవుతుందంటే భూమి లోపల ఉన్న ఈ సేంద్రియ కర్బనం కానివ్వండి, అలాగే ఈ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో దిగుబడులు చూసినట్లయితే 1 సంవత్సరం బాగానే వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి దిగుబడులన్నీ చాలా వరకు తగ్గుతూ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే మనము ఈ భూసార పరీక్షలు చేయించుకుంటే చాలా వరకు మనకు ఉపయోగంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మన ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఎర్రనేళ్ళు ఎక్కువ ఉంటుంది. దాదాపు 52% ఎర్రనేళ్ళు ఉంటాయి. మిగతా 42% వరకు వచ్చేసరికి ఈ నల్లరేగడి భూములు అనేవి ఉంటాయి. సో ఈ భూసార పరీక్షలు ముఖ్యంగా మన పంట వేయక ముందుగా మనం ముందు తీసుకోవాల్సిన అవసరం ఏంటే ఉంటుంది. ఈ రబీలో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు అయ్యే పంటల్లో చూసుకున్నట్లయితే శనగ ఒకటి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాము. అంతేకాకుండా దాంతోపాటు పొగాకు ఎక్కువ సాగు చేస్తూ వస్తుంటాము. సో ఈ 2 పంటలంతా కూడా ఈ జనరల్గా 10 అక్టోబర్ కానీ నవంబర్ మాసంలో విత్తనం వేసుకోవడం వస్తుంది. అదే పొగాకు కూడా అక్టోబర్, నవంబర్ మాసంలో ట్రాన్స్ప్లాంటింగ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడంతా కూడా భూమి అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఈ శనగ కానీ అలాగే మనకు పొగాకు వేసే రైతులంతా కూడా ఇప్పుడు మనం మట్టి నమూనాలు సేకరించుకొని మనం చాలా వరకు పరీక్ష చేయించుకున్నట్లయితే భూమి లోపల ఎలాంటి పోషకాలు ఉన్నాయి, అవి ఏ రకంగా అందుబాటులో ఉంటాయి, మనం ఏ రకంగా ఎరువులు వాడకాన్ని తగ్గించుకోవచ్చు, అంతేకాకుండా ఓవరాల్గా చూసుకుంటే ఎలా పంట పైన పెట్టే ఖర్చు ఎలా తగ్గించుకోవచ్చు మనకు దృష్టిలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ కృషి విజ్ఞాన దర్శిలో మేము కూడా మట్టి నమూనాలు సేకరించి మన రైతులు ఇచ్చిన తర్వాత మనం ఈ భూసార పరీక్షలను చేస్తూ వస్తున్నామండి. ఇక్కడ మన దగ్గర మళ్ళీ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా ఉంది. ఇక్కడ చేస్తాము. ఒక ఫార్మర్కి వచ్చేసరికి మనకు 100 రూపాయలు పేమెంట్ రైతులు పే చేస్తే సరిపోతుంది. మట్టి నమూనాను సేకరించడం భూసార పరీక్షలో అన్నింటికన్నా ముఖ్యమైనది. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరి అయినది కానిచో దాని భౌతిక, రసాయనిక మరియు జీవలక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీనివలన చేయించిన భూసార పరీక్ష దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేకాక ఒక్కొక్కసారి తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణలో జాగ్రత్తలను పాటించాలి. ఈ భూసార పరీక్షలో మట్టి నమూనా సేకరించడం చాలా ప్రధానమైన అంశంగా చెప్పుకుంటుంటాం. మట్టి నమూనాను జనరల్గా మనము ఎకరం పొలంలో చూసుకున్నట్లయితే ఒక 8 నుంచి 10 చోట్ల మనం జిగ్జాగ్ రూపంలో మనం కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది.
అలాగే ఎక్కడన్నా వర్షాధారం కింద సాగు చేస్తున్న పంటలకైతే మాత్రము ఒక 3 సంవత్సరాలకు ఒకసారి మన మట్టి నమూనాలు సేకరించుకోవాలి. లేదా నీటి పారుదల కింద సాగు చేస్తున్న భూముల్లో మాత్రము 3 పంటలకు ఒకసారి మట్టి నమూనా సేకరించుకొని మనం సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ జిగ్జాగ్ రూపంలో ఎకరం పొలంలో 8 నుంచి 10 చోట్ల మనం మట్టి నమూనా సేకరించుకోవాలి. ఏ పంటకైనా కూడా మనం మట్టి నమూనా సేకరించుకోవాలంటే భూమి లోపల మనం అంటే వి ఆకారంలో 15 నుంచి ఒక అరడుగు నుంచి అడుగు లోపల మట్టిని సేకరించుకోవాలి. ఆ కట్ చేసుకున్న భూమిలో వచ్చిన గొయ్యిలో వచ్చిన మట్టి కాకుండా సైడ్ అంచు నుంచి మనం తీసుకోవాలి మట్టి. ఆ మట్టి సేకరించుకొని ఇలాగా 8 నుంచి 10 చోట్ల మనం మట్టి సేకరించుకొని అవన్నీ కూడా ఒక పట్ట మీద పోసి 4 భాగాలుగా విభజించాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4 భాగాలను ఆపోజిట్లో ఉన్న భాగాలను వేరు చేసేసి మిగతా 2 భాగాలు కలుపుకొని మళ్ళీ సేమ్ అదలాగా చదరపు ఆకారంలో కానీ వృత్తాకారంలో చేసుకొని మళ్ళీ 4 భాగాలుగా ఇలాగా మనకు ఒక సాయిల్ వచ్చేసరికి మట్టి అనేసరికి ఒక అరకిలో వచ్చే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అరకిలో మట్టిని వచ్చిన దాన్ని మనం ఒక ప్లాస్టిక్ బ్యాగులో కానివ్వండి, లేకపోతే మనకు కొద్దిగా గుడ్డ సంచిలో కానివ్వండి సేకరించుకొని అక్కడ మనం సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొన్ని రకాల భూములు ఏంటంటే చౌడు భూములు ఎక్కువ ఉంటాయి. కొన్ని చోట పొలంలో తీసుకుంటే సగ భాగం చౌడుగా ఉంటుంది, ఇంకొక సగ భాగం మామూలుగా భూమి ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో చౌడు భూముల్లో సపరేట్గా మట్టిని సేకరించుకోవాలి. అలాగే మామూలుగా భూములు అంటే మంచిగా వచ్చే పంటలు పండే భూముల్లో మట్టిని కూడా సపరేట్గా సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మట్టి నమూనా సేకరించే విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే దాంట్లో ఒక 4-5 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఏ రైతైనా కూడా. మొదటగా ఏంటంటే చెట్ల నీడ, ఎక్కడైతే పొలంలో చెట్ల నీడను మనం మట్టి నమూనాను సేకరించకూడదు. అలాగే మనం ఈ ఎరువులు సేంద్రియ ఎరువులు కుప్పగా ఒక్కోసారి పొలంలో కుప్పగా పశువుల ఎరువు పోసింటారు. అలాగే ఈ దయ్యించే మన పచ్చ ఎరువులన్నీ తొక్కేసింటారు. అలాంటి ప్రాంతాల్లో కానివ్వండి, రసాయనిక ఎరువులు ఎక్కువ వాడిన ప్రాంతాల్లో కానివ్వండి, సేంద్రియ ఇలాగ ఎరువులు వాడిన ప్రాంతాల్లో కానీ మనం మట్టిని సేకరించకూడదు. అలాగే మనం ఎక్కడైతే నీళ్లు పారుతున్నాయో అలాంటి ప్రాంతాల్లో కూడా కాలం ఎక్కువ నీళ్లు నిలబడిన ప్రాంతాల్లో కూడా మట్టిని సేకరించకూడదు. మొక్కకులో రెసిస్టెన్స్ పవర్ పెరగాలంటే, పురుగులను తెగులను తట్టుకునే శక్తి రావాలంటే ఈ 16 పోషకాలు అనేది ఎక్కువగా కావాలి. 16 పోషకాలు సూక్ష్మ పోషకాలు అని చాలా ఇంపార్టెంట్. మన ప్రకాశం జిల్లాలో సరికి సాగు భూములు చూసినట్లయితే 5,60,000 హెక్టేర్లో సాగు అవుతుంది. ఈ 5,60,000 హెక్టేర్లో ముఖ్యంగా ఎర్ర నేలలు ఉంటాయి, నల్లరేగడి భూములు ఉంటాయి, అలాగే ఇసుక నేలలు ఉన్నాయి. 3 సాయిల్స్లో మనకు ఈ అన్ని రకాల పంటలు సాగు చేస్తూ వస్తున్నారు. సో ఈ ఏదైనా కూడా నల్లరేగడి భూముల్లో మనకు ముఖ్యంగా ప్రాబ్లం వచ్చేసరికి ఈ సెలినిటీ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని రైతులు ఏంటంటే ముఖ్యంగా ఈ నల్లరేగడి భూముల్లో సాయిల్ శాంపుల్స్ మనం మట్టిని నమూనా సేకరించుకొని మనం ఎక్కడైతే ల్యాబ్ అందుబాటులో ఉంటుందో అక్కడ ఇచ్చినట్లయితే చౌడు ఎంత శాతంలో ఉంది, దానికి రెమెడీ ఏం వాడాలి అంటే జనరల్గా జిప్సమ్ వాడుతూ వస్తుంటాము. అది ఎంత మోతాదులో వాడాలంటే మనం సాయిల్ టెస్టింగ్ ద్వారానే సాధ్యమవుతుంటుంది. ఎర్ర నేలలు ఎక్కువగా ఉంటాయి జనరల్గా ఈ జిల్లాలో వచ్చేసరికి 58% ఎర్ర నేలలు ఉన్నాయి. ఈ 58%లో ముఖ్యంగా వచ్చేది మనకేంటంటే ఇక్కడ ఈ పోషక లోపాలు ఎక్కువగా వస్తుంటాయి. నత్రజని, భాస్వరం, పొటాష్ ఎక్కువగా వస్తుంటాయి. ఈ నత్రజని శాతం లోపం ఎక్కువగా ఉంటుంది. అది ఎంత మోతాదులో ఉన్నది అని తెలుసుకోవాలంటే సాయిల్ టెస్టింగ్ ద్వారానే మనకు సాధ్యమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మేజర్గా పంటలు వేసేసరికి ఎర్ర నెలలు వచ్చేసరికి కంది ఎక్కువగా వేస్తుంటాం. అపరాల పంటలు మెయిన్గా కంది కానివ్వండి, మినుము కానీ, పెసర కానివ్వండి, సజ్జ కానివ్వండి, జొన్న కానివ్వండి, ఇవన్నీ కూడా చిరుధాన్య పంటలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా సాగు చేస్తూ వస్తుంటారు. చిరుధాన్య పంటలు అయితే కొద్దిగా ఇబ్బంది లేదు, కానీ అపరాల పంటలకు ఇవన్నిటికి కూడా మనకు ఈ పోషకాల లభ్యత అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని అంటే సాయిల్ టెస్టింగ్ ద్వారా చేస్తేనే మనకు ఈ రిజల్ట్స్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మన కృషి విజ్ఞాన కేంద్ర దర్శిలో ఏంటంటే మేము దాదాపు సంవత్సరానికి వచ్చేసరికి ఒక 5,000 శాంపుల్స్ మనం ఇక్కడ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. మాకు ఇక్కడ ల్యాబ్ ఉంది. ఈ ల్యాబ్ ద్వారా మనం టెస్టింగ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఎరువులపైన పెట్టుబడి ఖర్చు చాలా వరకు రైతులకు తగ్గి మన పెట్టుబడి ఖర్చు తగ్గి ఏదైనా నికర ఆదాయం పెంచేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు సోదరులంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ ఏపీ స్టేట్లో చాలా వరకు ఏకేవీకేల్లో చేయని కృషి మేము ఇక్కడ చేస్తున్నాము. రైతులకు చేరవ్వాలి, రైతుల ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో మోటోతో మేము సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ను ఉపయోగిస్తూ చాలా టెస్టింగ్ చేయడం జరుగుతుంది సాయిల్ని అంతా కూడా. తద్వారా ఇక రైతుల ఖర్చు తగ్గుతుంది. అలా చేసినందుకు మా అటారీ సంస్థ వాళ్ళు గుర్తించి మాకు ప్రతి సంవత్సరము ఏదో ఒక అవార్డు, అంటే ఈ సంవత్సరం సరే 2వ ప్లేస్లో ఉంది, గత సంవత్సరం 1st ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది. సో గత 5 సంవత్సరాల నుంచి మాకు అవార్డు ఏదో ఒక రూపంలో లభ్యమవుతూ వస్తుంది.